ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి దేవుడు ఎవరినైతే పిలుస్తారో వారిని దేవుడు మహిమపరుస్తాడంట. మరి ఈరోజు ఒక వాగ్దానాన్ని విందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. ఇక్కడ యెషయా అనే ప్రవక్త అంటున్నాడు, దేవా నేనున్నాను, నన్ను పంపు అంటున్నాడు. ఎవరిని పంపాలన్నప్పుడు యెషయా చాలా రెడీ ప్రాఫిట్, ఎంత సిద్ధ మనసుతో నన్ను పంపు అంటున్నాడు. చాలాసార్లు మనము ప్రభా నేను రావాలనుకుంటున్నాను, సేవ చేయాలనుకుంటున్నాను, మరి ఈ జాబ్స్ ఉన్నాయి, నాకు ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, కొన్ని సంఖ్యలు నాకున్నాయి ప్రభా అని నీవు మరి దాదాపు దేవుడు పిలుస్తున్న ప్రతిసారి నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంటున్నావా? ఈరోజు యెషయా వల్లే నన్ను పంపు అని నువ్వు చెప్పినట్లయితే దేవుడు నీ ద్వారా గొప్ప బలమైన కార్యాలు దేవుడు జరిగించబోచున్నాడు ఆయన సేవలో. మరి నువ్వు సాక్ష్యం చెప్తావు, పాటలు పాడతావు, వాయిద్యాలు వాయిస్తావు, పరిచర్యలో సంఘ పరిచర్యలో సంఘంలో చాలా పనులు ఉంటాయి. ఆ పనిలో నువ్వు పాలు పొందుకుంటావో లేక దేవుని వాక్యం చెబుతావు. మరి ఏ పని నిమిత్తమై దేవుడు నేను ప్రేరేపిస్తున్నా ఆ పని నిమిత్తమై నీవు నీ సిద్ధ మనసుతో ఉన్నాను, ఐఎమ్ అవైలబుల్ లార్డ్, యూజ్ మీ అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నేను బహుగా వాడుకుంటాడంట. ఒకసారి మరి క్యాథరిన్ కుల్మన్ గారు మరి చాలా గొప్ప సేవకురాలండి. ఆమె చాలా బలమైన సేవ చేశారు. అయితే ఒకసారి అంటుంది, దేవునితో ప్రార్థన చేస్తుందంట, ప్రభా యూ హ్యావ్ గివెన్ మీ అ వెరీ డిఫికల్ట్ మినిస్ట్రీ, నాకు ఎంతో కఠినమైన సేవను పరిచర్యను ఇచ్చావు, ఒక స్త్రీగా నేను చేయలేను నాయనా, పురుషునికి ఎందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇచ్చావు అని అడిగిందంట. అప్పుడు దేవుడు ఆమెతో సూటిగా మాట్లాడాడంట, నేను నిన్ను అడగక మునుపు నేను దాదాపు 3 పురుషులను అడిగాడంట దేవుడు. ఐ ఆల్రెడీ ఆ 3 men బట్ దే రెఫ్యూజ్డ్. వారు మరి నన్ను కాదన్నారు కాబట్టి నేను నిన్ను అడిగాను, నీవు వారి కంటే గొప్ప సేవ చేయాలని నేను 300 ఆత్మ పెట్టి దేవుడు ఆ స్త్రీని వాడుకున్నట్టుగా దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకొనును గాక. మరి నీవు సిద్ధ మనసుతో నేనున్నాను ప్రభా అని నువ్వు రెఫ్యూజ్ చేయకుండా దేవుడు నేను పిలిచిన వెంటనే అవును ప్రభా నేను ఉన్నాను అని నువ్వు పట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు. కొన్నిసార్లు దేవుడిని కొన్నిసార్లు ఎట్లా అంటే దేవుడు మనం పిలిచినప్పుడు ప్రభా ఈ కార్యం ఉంది, ఈ జాబ్ ఉంది, కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు పెళ్ళి కావాలి, నాకు పిల్లలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, నా కుటుంబీకులు ఒప్పుకోరని చెప్తా ఉంటారు. కానీ దేవుడు పిలిస్తే, దేవుడు ఒకవేళ నేను పిలిస్తే నువ్వు సిద్ధ మనసుతో నేను ఉన్నాను ప్రభా అంటే నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నీలో ఉండి ఆయన ఈ లోకాన్ని పరిచయం చేసుకోబోతున్నాడు. కాబట్టి నీవు దేవునికి ఎస్ చెప్తావా? ఈ ఒక వాగ్దానం నీతో మాట్లాడితే ఈ చిన్న ప్రార్థనలో ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, యూజ్ మీ అని చెప్పగలిగితే దేవుడు నేను వాడుకొనును గాక. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఈ ప్రార్థన చేయి. చిన్న వయసులో ఉన్నా, యవ్వన కాలంలో ఉన్నా ఈ ప్రార్థన చేయి. వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఈ ప్రార్థన చేస్తాను. నమ్ముచున్నాను ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా నాయనా నువ్వు పిలుస్తున్నావు నీ బిడ్డల్ని, ఎవరిని పంపాలి, ఇంకా చాలా మంది కావాలి, ఇంకా సేవకులు కావాలని నువ్వు చూస్తూ ఉంటున్నావు. అయ్యా మేము ఎస్ చెప్పేవారిలో మేము ఉంటకు సహాయం చేయండి. నువ్వు పిలిచిన వెంటనే లోబడే మనసు మాకు దయచేయమని. అయ్యా ఈరోజు ఎవరైతే ఇటు ప్రార్థన చేస్తున్నారో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా నన్ను వాడుకో అని అంటున్నారో వారిని వాడుకోవడం మొదలు పెడతావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోను గాక. ఈరోజు వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో విశ్వాసంతో రాయండి, ఐఎమ్ అవైలబుల్ లార్డ్, యూజ్ మీ అని రాయండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే అహెడ్. అండ్ దేవుడు మిమ్మల్ని బహుగా ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో మేము గొప్పగా వాడుకొనుగాకని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకున్న ప్రైజ్లో.